వర్షంలాగా కురిపిస్తే అందులో అభిషిక్తుడయ్యాడు. ముక్తావళి కౌస్తుభాముక్త కంబు కంధరుండును. కంబు కంఠంలో ముత్యాల హారం, కంధరము మెడలో కౌస్తుభ హారం, ఈ రెండింటిని ధరించి కేయూర కంకణ అలంకృతుండును. కేయూరాలు ధరించాడు, కంకణాలు ధరించాడు. మకర కుండల మకుటాది భూషా విభూషితుండును. మకర కుండలాలు మొదలైన భూషా ఆభరణాలతో విభూషితుడై దివ్య అంగరాగ రూషితుండును. దివ్యమైన అంగరాగాన్ని పూసుకున్నాడు. అంగరాగము అంటే శరీరానికి పూసుకునే సుగంధ ద్రవ్యం. పీతాంబర సంవీతుండును. పీతాంబరాన్ని ధరించి తులసి కల్పతరు ప్రస్రవస్రక్ ఆశ్రిత ఉరస్కుండును అయి. మరి ఆయన మెడలో హారాలు అయిపోయాయి, ఇప్పుడు పుష్పమాలలు. తులసీమాల, కల్పతరు ప్రసవ, కల్పవృక్షానికి పూసిన ప్రసవ అంటే పువ్వులతో చేసిన స్రక్, దండలు, స్రక్ అంటే దండ, దండలతో ఆశ్రయింపబడిన ఉరస్కుండు, వక్షస్థలం కలిగిన వాడు అంటే వాటికి ఆశ్రయాన్నిచ్చిన వక్షస్థలం కలిగిన వాడై ఉండునంత. చక్కగా అభిషేకం చేసి పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఆభరణాలన్నీ ధరించి అక్కడ అటకు మునుప గృహ ప్రవేశంబు చేసి సంభ్రమాయత్తుండగు విష్ణు చిత్తు ప్రయత్నంబున. ఆ రకంగా ఉన్నప్పుడు శర్వాణి వాణి ముఖ గీర్వాణి కోటి జానకీ రఘుకుల రాట్ పూర్వాచరిత వివాహ కర్వ సుగీతములు పాడగా విభవమునన్. ఇక వివాహం మొదలైంది. శర్వాణి శివుడి భార్య, వాణి బ్రహ్మదేవుడి భార్య, ముఖ మొదలైన గీర్వాణి కోటి. గీర్వాణులు అంటే దేవతలు, గీర్వాణి అంటే దేవతా స్త్రీలు. వీళ్ళందరూ ఒకచోట కూర్చొని చక్కగా జానకీ రఘుకుల రాట్టు పూర్వాచరిత వివాహాఖర్వ సుగీతములు, సీతారాముల కళ్యాణంలో ఏ పాటలైతే పాడారో అలాంటి పాటలన్నీ వీళ్ళు పాడుతున్నట్టు చక్కగా. ఎవరు? పార్వతీదేవి, సరస్వతీదేవి మొదలైన వాళ్ళంతా దేవతా స్త్రీలు పాడగా విభవమునన్. దాన్ని ఏదో అంటారుగా, ఏమంటారు పెళ్లికి ముందు కాలక్షేపాన్ని, దానికి ఏదో పేరు పెట్టారు ఈ మధ్యకాలంలో. ఏమిటది? ఏదో ఉంది కదండి, దాన్ని ఏమంటారు? మర్చిపోయాను. సంగీత్. అమ్మయ్య, అది సంగీత్. అదే ఇది కూడా అంతే. సుగీత్ అన్నాడు ఇక్కడ ఆయన. ఈయన పెట్టిన పేరు సుగీత్. సుగీతములు పాడగా విభవమునన్. పక్కనే ఆవిడ చెలికత్తెలు ఉన్నారు, అంతకుముందు చెప్పారు. ఏకావళియు నెమ్మినేకావళియు స్రగ్విణియును చామరంబులిరుగెడనిడా. ఒక పక్కన ఏకావళి అనే చెలికెత్తే, ఇంకోవైపు స్రగ్విణి అనే చెలికెత్తే, ఇద్దరు చక్కగా ఇలా ఇలా విసురుతున్నారు. హరిద్రాదవమున బెట్టిరినలొంగు అక్కన్యన్ పెండ్లి కూతు చేయు ఋషిపత్నులు అర్ధిన్ ఆశీర్యుతముగా. ఋషిపత్నులందరూ వచ్చి గోదాదేవిని ఆశీర్వదిస్తూ ఆవిడకి హరిద్రాద్రవమున పసుపుతో తయారు చేసిన నీటితో నలుగు పెట్టారు. ఆ కన్యకు పెండ్లి కూతుర్ని చేశారు. అట్లు వైవాహికపు దీక్ష అమర కమ్మ నూనె తలయంటి నెరులు కందానపులుమ. చక్కని నూనెతో తలయంటి వెంట్రుకలంతటికి గంధం పూశారట. గంధానపులుమ స్వర్ణమణి కుంభ హిమవారి జలకమాడి. బంగారంతో చేసిన మణులు పొదిగిన కుండల్లో ఉన్న హిమవారి చల్లని నీళ్లు, వేడినీళ్లతో కాదు, చల్లని నీటితో జలకమాడినట్టి జగదీశ్వరికి వేల్పుటబలయోర్తూ. ఇక వేల్పుటబలలో వచ్చి ఆవిడికి రకరకాల అలంకరణలన్నీ చేశారు. 63, 64 అవే అలంకరణలు. అంగుళీకాలు పెట్టారు, పాదాలకు పారాణి పూశారు, కాళ్లకు మెట్టలు పెట్టారు, పిల్లేళ్ళు పెట్టారు, కడియాలు పెట్టారు. ఈ రకంగా మంచి వస్త్రాలను ధరింపజేశారు, నడుముకి వడ్డాణాలు పెట్టారు. ఇలా ఆవిడ్ని అన్నీ చేసి చివరికి సీమంత వీధి చేర్చుక్కబొర్తూ అన్నాడు. ఆవిడ పాపిట ఒక ఆవిడ చక్కగా కుంకుమ బొట్టు పెట్టింది. కలికి తెలిగన్నుగవ కజ్జల రేఖలు దీర్చి మేన సారంగ మదంబలది లలామకమిడి చెంగలువలు క్రొవ్వెదకు వేరు గర్తు ఘటించిన్. కాటుక పెట్టారు, ఒంటికి సారంగ మదం పూశారు, అలాగే నుదుటిన బాసికం కట్టారు. లలామకము అంటే బాసికం. కొప్పులోనేమో చెంగలువ పువ్వులు పెట్టారు. ఇట్లు అలంకృతయ్యుండ లగ్నంబు ఆసన్నం బయ్యనని విన్నవించుటయు. ఒక డైలాగ్ ఉంటుందిగా కామన్గా, ముహూర్తం దాటిపోతుంది రండి అన్నట్టుగా
విన్నవించారట. పన్నగశయనుండు మార్తాండ మండలంబు 12 దివియలై వెలుంగ తారకల గుంపు జగజంపుగా శతపత్ర శత్రుండు ఆతపత్రత అంగీకరింప సింధుపతి సౌగంధిక దళ ఉపహార సహితంబుగా విపణికలయం బిజిలికింప ప్రకృతి కాంతక్రంత సురకాంతల కూడుకొని సంతరింప హుతవహండు అగరు ధూపంబురేప పర్జనుండు ఉల్లెయిడ. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు పెళ్లిలో డేరా పట్టుకునే వాళ్ళు ఒకరు, ఛత్రం పట్టుకునే వాళ్ళు ఒకరు, ఒక్కొక్కరు అట్లా రకరకాలుగా కైంకర్యం చేశారు. అలా చేస్తూ ఉండగా చివరికి ఆಳುవారు విష్ణుచిత్తుల వారు దేవేరియును తానును ధారవోయ, తన భార్య తాను ఇలా నీరు పోస్తూ ఉండగా ఆ కన్యకారత్నంబు పరిగ్రహించనంతరంబా, ఆ కన్యకారత్నాన్ని శ్రీరంగనాథుడు స్వీకరించాడు. కలధౌద్రవ చిత్రముల్మెరయ ముక్తాస్యూతమౌమే చకాంచలభున్ పెందెరవారి లగ్నము సమాసన్నంబుగా వెల్పు పెద్దలు వంపన్గుడజీరకంబులు సముద్యత్ప్రేమనన్యోన్య మంజుల మస్తంబుల నుంచి రద్ది కనుమించుల్ చిర్రుముర్రాడగన్. ఈయన తెలుగువాడు కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టించేశాడండి వేల చేత కూడా. చూడండి, తెలుగు పెళ్ళి కదా, రాముడికి సీతకి మనం ఎట్లా జీలకర్ర బెల్లం ఇదంతా చేస్తామే, రాయలవారు కూడా అంటే సీతారాముల కళ్యాణ ప్రభావం. అందువల్ల ఆ ముందు పద్యాల్లో ఏం విషయం ఉండదు, ఇక్కడ కొంచెం కవిత్వం ఉంటుంది 2-3 పద్యాల్లో, అందుకని ఇవి చెప్పుకుందాం. కలధౌతద్రవ చిత్రముల్మెరయ, కలధౌత అంటే వెండిలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉన్న చిత్రముల్మెరయ ముక్తాస్యూతమౌమేచ కాంచలపున్ పెందెరవారి లగ్నము సమాసన్నంబుగా వెల్పు పెద్దలు పంపన్. సమయం ముంచుకొస్తోంది, జీలకర్ర బెల్లం పెట్టే సమయం అనగానే పైనుంచి ఒక తెర వచ్చిందట. ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళలో చూడండి, ఏదో నామకే వాస్తే ఒక తెర కడతారు, అంతకుముందు బోళ్ళన్నిసార్లు చూసుకుని ఉంటారు, చూసుకుని విడాకుల వరకు కూడా వచ్చేసి ఉంటారు. మళ్ళీ మధ్యలో తెర ఎందుకు నా బొల్ద? ఇదివరకంటే పాపం చూసుకునే వాళ్ళు కారు కాబట్టి మధ్యలో తెర, దాని మీద మంచి మంచి కొటేషన్స్, ఆ కొటేషన్స్లో ఉన్నట్టుగా ఉన్నది జీవితం. ఏదో మలుపు తిరుగు జీవితం పలుకుతోంది స్వాగతం, ఇలాంటివేవో రాస్తూ ఉంటారు ఆ తెరల మీద. ఏదో దివిలో పెళ్ళి భూమిలో ఇలాంటివేవో ఉంటాయి కొన్ని వాటి మీద, అట్లాంటివేవో పెట్టి అలా ఒక తెర దిగిందండి వీళ్ళిద్దరి మధ్య. ఎవరు దింపారంటే దేవతలు. గుడ జీరకంబులు, గుడము బెల్లం, జీరకము జీలకర్ర, సముద్యత్ప్రేమనన్యోన్య మంజుల మస్తంబుల నుంచి. సముద్యత్ ప్రేమ, చాలా గొప్ప ప్రేమ భావం ఉట్టిపడేలాగా అన్యోన్యంగా మంజులంగా మనోహరంగా ఉన్నటువంటి వాళ్ళ మస్తాలలో అంటే తలల మీద ఉంచిరి. ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టారు. అప్పుడు ఏమైందన్నాడు, కనుమించుల్, వాళ్ళ చూపులు చిర్రుముర్రాడగన్, చిర్రుపురులాడే అన్నాడు. చిరుపురులాడటం అంటే ఏమిటి, ఒకరి మీద ఒకళ్ళు విరుచుకుపడుతూ ఉంటారు, కయ్యమని లేస్తూ ఉంటారే, దాన్ని చిర్రుపురులాడటం. ఒకరి మీద ఒకరి చూపులు చిర్రుముర్రాడాయి అంటే అంతలాగా ప్రీతిపూర్వకంగా చూసుకున్నారు అని అర్థం. అలా జీలకర్ర బెల్లం పెట్టారు. ఇప్పుడు మరి తలంబ్రాలు పోయాలి కదా. జానక్య కమలామలాంజలి పుటే, ఆ శ్లోకం ఎంత ప్రసిద్ధమో తెలుసు కదా, దాని ప్రభావం ఈయన మీద చూడండి. మరి వనమాలి చూడమున మానిని ముత్తెపు బ్రాలు వ్రోయుచో మెరయు తదొంగుళీ కిసలమేలన చక్రి చెమర్ప రాలి మైన్ అరిమురి గర్భబిందువులున్ అమ్మణులున్ మొగిలందు నుండి తాల్ గిరిగొన జారు ధారలబలిన్ వడగండ్లబలిన్ కనుగొనన్. గోదాదేవి చేతిలోకి ముత్యాలు తీసుకుంది. ముత్యాలు తీసుకుని రంగనాథుడి శిరస్సు మీద పోయడానికని ఇలా దోశలు పెట్టింది. ఇప్పుడు ఏమైంది, ఈ గోదాదేవి శరీర అంటే కరస్పర్శ రంగనాథుడి శిరస్సుకు తగిలేసరికి ఆయన తల చెమర్చిందన్నాడు. చెమర్చి ఆ శ్వేద బిందువులు కింద పడుతున్నాయి. ఈవిడ ముత్యాలు పోస్తుంది.
ఆయన తల మీద నుంచి ఆ చెమర్చినటువంటి ఘర్మ బిందువులు జాలువారుతున్నాయి. వాటి మధ్యలో ముత్యాలు జాలువారుతుంటే ఎలా ఉందట, ఆకాశం నుండి వర్షం పడుతూ మధ్యలో వడగండ్లు పడుతున్నాయా అన్నట్లుగా ఉందండి. వడగండ్లేమో ముత్యాలు, వర్షమేమో ఆయన చెమట. అంటే అంత పులకిత అంగుడైపోయాడు అని చెప్పడం. ఇప్పుడు చూడండి, మరి వనమాలి చూడమున, చూడము అంటే తల, మానిని గోదాదేవి ముత్తెపు బ్రాలు వ్రేయుచు, ప్రాలు అంటే బియ్యం, ముత్తెపు బ్రాలు అంటే ముత్యాల తలంబ్రాలు ఓయుచో పోస్తున్నప్పుడు, మెరయు మెరుస్తున్న తత్ అంగుళీకి సలమేళన, తత్ అంగుళీ ఆమె వేళ్ళు అనే లేత చిగుళ్ళు, అది ఆవిడ వేళ్ళు లేత చిగుళ్ళుగా ఉన్నాయి, అవి తాకడం వల్లనే ఆయనకి స్వేదం వస్తే, తదంగుళీ కిసల మేళన చక్రి చమర్ప, చక్రికి చెమర్చిందన్నాడు. ఆ స్వేదము రాలి మైన్ శరీరం నుండి అరిమురి ఘర్మ బిందువులు, అరిమురి అంటే వెంట వెంటనే కలిసిపోయిన ఘర్మ బిందువులు, ఆ చెమట తాలూకు స్వేదం తాలూకు బిందువులు, అమ్మణులు ఆవిడ పోస్తున్నటువంటి మణులు, మొగిలందు నుండి, మొగిలు అంటే మేఘాలు, మేఘాలలో నుండి డాల్ గిరిగొనజాలు ధారల బలెన్, కాంతితో కిందకి జాలువారుతున్న ధారల అన్నట్లుగా వడగండ్ల బలెన్ కనుంగొనన్, వడగళ్ళలాగా ఉన్నాయి. అలాగే పాపం ఈవిడ ఇంతి దోయిట శేషబ్రాలెత్తు చోట, ఆ తలంబ్రాలు పొద్దామని ఇలా చెయ్యి ఎత్తిందట, రెండు చేతులు ఎత్తింది. వెంటనే ఈయన గుబ్బ పాలిండ్రకే వగ్రక్కున మురారి కన్ను వేయుట, ఈయన చూపు ఎక్కడో పడేసరికి కని లజ్జగదుర బాహులెత్తక, ఆవిడ వెంటనే చేతులు పైకెత్తకుండా వేళ్లతోనే ఇలా విసిరిందట. కదుర బాహులెత్తక కరాగ్రములన పైకెగుర జల్లే, పైకి ఎగిరేలాగా ఇలా జల్లిందట చేతులు ఎత్తకుండా. గళమున కట్టెను హరి, మరి జీలకర్ర బెల్లం పెట్టాక తాళి కూడా కట్టించాలి కదా. గళమున కట్టెను హరి మంగళ సూత్రపు పుల కలతి వగాత్రము పుడువన్, ఆయన మెడ మీద చేతులు వేసి ఇలా మంగళసూత్రం కడుతూ ఉంటే ఆయన వేళ్ళు తగిలి ఈవిడ శరీరం పులకాంకురాలు పుడుతున్నాయట. నెలతయుపతియును కరముల నలవరిచిరి కంకణంబులన్యోన్యంబున్, మంగళసూత్రం కట్టిన తర్వాత ఒకరికొకరు కంకణాలు కట్టుకున్నారు, చేతికి కూడా కంకణాలు కడతారు కదా. ఇక మిగిలినటువంటి వివాహ తంతంతా లలనచే నిష్టతో లాజలు వేల్పించి, పేలాల్ని వేల్పించే హోమం ఒకటి చేస్తారు. శార్గి మెట్టించెను సప్తపదులు, 7 అడుగులు నడిచి తెరవగూడి అరుంధతి దర్శనము చేసే, అరుంధతి నక్షత్రాన్ని చూశాట గోదాదేవితో కలిసి. బ్రహ్మ రుద్రాది గిర్వాణ కోటి అర్పించు ఉడుగరలను కంపగైకొని, మరి గిఫ్ట్లు రిసీవింగ్ ఉండాలిగా, బ్రహ్మాది దేవతలందరూ తెచ్చారు పాపం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కానుకలన్నింటినీ తీసుకొని అనిచే ప్రసాద భాజనుల చేసి, రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడా అంటే ఒక అనుగ్రహంతో కూడిన చూపిచ్చాట. భలే ఉంది ఇదేదో, ఇచ్చినవన్నీ తీసుకుని అలా చూసి పంపించేయటం అనమాట. ప్రసాద భాజనుల చేసి వాళ్ళని అనుగ్రహం పొందిన వాళ్ళుగా చేసి తోసేసి, ఆత్మపట్టణమునకు అతివతోడ్కుని వినయంబు చేసెను మహాహర్షము, విజయంబు చేసెను మహాహర్షముప్ప. ఇక అయిపోయిన తర్వాత తన శ్రీరంగ పట్టణానికి ఆవిడ్ని తీసుకుని వచ్చేసాడు. సహ్యకన్యా తటోద్యాన చందన దృకుంజముల నీలకుంతల కుస్తరించి, కంతు సామ్రాజ్యమేలించి కరుణ చిత్తములయ జగముల పాలించుచున్నవాడు. ఆ రకంగా గోదాదేవిని తీసుకొచ్చి సుఖంగా తన కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగ క్షేత్రంలో స్వామి విహరించాడు అని సుఖాంతం చేశాడు. సుఖాంతం అయిన తర్వాత ఆశ్వాసాంతంలో కొంచెం ఏదో స్తుతులు చేస్తారు కదా, అలాంటివి 2-3 పద్యాలు. కంద సరస్తటీరమణ కందర చందన కుందవాటిక మంద సమీరలోల వనమాలిక నిర్మల దివ్య విగ్రహాస్పంద విభాధరీకృత నభస్ఫుటకాళిక
వల్లవంగన బృంద మనోభిరామ ధృతి భేదన పేషల వంశవాదన. అంటే వెంకటేశ్వర స్వామి వర్ణన. స్వామి పుష్కరిణి అంటారు కదా, వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తున్నాడు. స్కంద సరస్తటీరమణ. స్కంద సరస్ అంటే స్వామి పుష్కరిణి. స్కందుడు అంటే కుమారస్వామి కదా, ఆయన పేరు మీద ఆ స్వామి పుష్కరిణి వెలిసిందని ఒక ఐతిహ్యం. అందువలన స్కందుడి పేరు మీద ఉన్న స్వామి పుష్కరిణి తటం నుండి, రమణ మనోహరమైన, కందర అక్కడ ఉన్న గుహలలో నుండి, చందన వృక్షాల నుండి, కుంద మల్లె మొగ్గల నుండి, ఆ మల్లె మొగ్గలు ఉన్న ఆ తోటలు ఉంటాయి కదా, ఆ వాటిక వాటన్నింటి మీద నుండి వస్తున్న మంద చల్లని పిల్ల సమీరలోల వనమాలిక. ఈయన ధరించినటువంటి వనమాలిక చల్లని గాలులకి మెల్లని గాలులకి కదులుతోంది. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి పుష్కరిణి పైనుంచి వచ్చింది, తిరుమలలో ఉన్న గుహల మీద నుంచి వచ్చింది, అలాగే తిరుమలలో ఉన్న చందన వృక్షాల మీద నుండి వచ్చింది, తిరుమలలో ఉన్న మల్లె తోటల్లోంచి వచ్చింది. అందుకే అది పరిమళంతో చల్లదనంతో కూడిన ఆ పిల్ల గాలికి అందంగా కదలాడుతున్న వనమాలికను ధరించినవాడా. నిర్మల దివ్య విగ్రహ అస్పంద విభాధరీకృత నభస్ఫుట కాళిక. నిర్మల, ఏ రకమైన మాలిన్యము లేని దివ్యమైన విగ్రహ, తన విగ్రహంతో అంటే నల్లదనంలో తిరుగులేని నిఖార్సైన నల్లదనంతో, స్పందన లేకుండా చేసిన, విభా కాంతితో, అధరీకృత తక్కువగా చేసిన, నభస్ఫుట కాళిక. ఆకాశంలో ఉన్న నల్లదనం ఉంటుందే, ఆ నల్లదనాన్ని అపహాస్యం చేసినటువంటి నిర్మలమైన నల్లని దివ్య సుందర విగ్రహం కలవాడ. వల్లవంగన బృంద మనోభిరామ ధృతి భేదన పేషల వంశవాదన. వల్లవులు అంటే గోపికా స్త్రీలు. గోపికా స్త్రీల యొక్క వల్లవ అంగన బృంద అంటే గోపికా స్త్రీల మనస్సులో ఉన్న అభిమానాన్ని, ధృతి ధైర్యాన్ని భేదించి పోగొట్టినటువంటి పేషల మృదువైన వంశవాదన, వీణావాదన కలిగినవాడా. అంటే ఆయన చేసినటువంటి వీణావాదనం చేత గోపికల హృదయాలలో ఉన్న ధైర్యము, అభిమానము వాటన్నిటిని కొల్లగొడతాడు కదా, అటువంటి లక్షణం కలిగినవాడా. అరిధారా ఖండిత మరుదరి సంగ విహంగ వాహన ఉదర మహాంబురుహ పుట భరిత మధు శంబర భర జలమానుషాయమానద్రుహిణ. అరిధారా ఖండిత మరుదరి సంఘ. అరి అంటే చక్రం. చక్రము యొక్క ధారతో ఖండింపబడిన సమస్త శత్రువులు కలిగినవాడా. విహంగవాహన అంటే గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినవాడా. ఉదర మహాంబురుహ, నీ పొట్టలో ఉన్న మహా గొప్పది అయిన అంబురుహ పద్మం అనే పుట. ఆ పద్మం ఒక దోణిలాగా ఉంది, అందులో భరిత నిండిన మధు తేనెతో, తేనె శంబర తేనె అనే నీటిలో, భర నిండిన జలమానుషాయమాన ద్రుహిణ. అంటే ఆయన పద్మం అనేది ఒక సరస్సు అనుకుంటే, ఆ సరస్సు మీద తేలియాడే ఒక బాలుడు బ్రహ్మదేవుడు అనమాట. అంటే ఆయన నాభి కమలంలో బ్రహ్మదేవుణ్ణి ధరించినవాడా. అంతే. వాలి నిర్భేదన వారి జాతేక్షణ శైలకన్యాస్తుత శార్గ చెంచద్భుజ పాల దృక్పద్మ భూపాక భేది స్ఫురన్మౌళి మాణిక్యరుణ్ మండిత అంఘ్రిద్వయ. స్రగ్మిణి అని వృత్తం. వాలి నిర్భేదన, వాలిని సంహరించినవాడా. వారి జాతేక్షణ, పద్మాల్లాంటి నేత్రాలు కలిగినవాడా. శైలకన్యాస్తుత, పార్వతీదేవి చేత స్తోత్రం చేయబడినవాడా. శార్ంగ చంచద్భుజ, శార్గము అనే ధనువుతో ఒప్పే భుజము కలిగినవాడా. పాలదృక్ అంటే శివుడు. పద్మభూ అంటే బ్రహ్మ. పాకభేది అంటే ఇంద్రుడు. అంటే శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన స్ఫురత్ వాళ్ళ తలల మీద ప్రకాశించే మౌళి, తలల మీద ఉన్న మాణిక్యాల రుక్
కాంతితో మండిత అలంకరింపబడిన అంఘ్రిద్వయ పాదద్వయము కలిగిన వాడా, అంటే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తే వాళ్ళ కిరీటాలలో ఉన్న మణులన్నీ నీ పాదాలకు తగిలి ఎర్రగా మారుతాయి కదా, అలాంటి వాడా. ఇది నీలాచల నీలచేలక సుభద్రేంద్రీవరాభాక్షి కోణ దృగంచత్ భుజవీర్యధుర్య జయ సన్నాహార్భటీవాద్యభీత్యుదితేభేశ్వర కృష్ణరాయ మహిజాన్యుత్పాదితాముక్తమాల్యద నాశ్వాసము సప్తమంబలరు హృద్యంబైన పద్యంబులన్ మనసును దోచుకునే పద్యాలతో కూడిన సప్తమంబు, సప్తమాశ్వాసము. ఎందులో? ఆముక్తమాల్యదలో. ఎవరు రాశారు? కృష్ణరాయ మహిజాని. కృష్ణరాయ అనే పేరు కలిగిన మహిజాని. మహీజాని. మహి అంటే భూమి, భూమికి జాని అంటే భర్త. అంటే కృష్ణరాయ అనే పేరు కలిగిన ఒక రాజునైన నా చేత మహిజాని ఉత్పాదిత అంటే రచింపబడిన ఆముక్తమాల్యద. ఎవరండి ఈయన అంటే, ఇది నీలాచలం మీద ప్రకాశించేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీలచేలక, నల్లని వస్త్రం కలిగిన వాడు బలరాముడు. మ్యాచింగ్ చూడండి, బలరాముడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఆయనకి నల్లని వస్త్రాన్ని డిజైన్ చేశాడు శ్రీకృష్ణుడు. వెలరాని కరివోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరం వీవు గట్టినావు అన్నాడు. మీ అన్నయ్యకేమో నల్లగా మాచిపోయిన గుడ్డలాంటి ఒక వస్త్రాన్ని ఇచ్చి నువ్వేమో బంగారపు వస్త్రాన్ని తీసుకున్నావయ్యా అని ఆంధ్రనాయక శతకకర్త కాస్త సెటైర్ వేస్తాడు. అందువల్ల నీలచేలక, నీలాచలంలో అంటే పూరీ జగన్నాథుడు అనమాట. పూరీ క్షేత్రంలో ఉంటుంది, అక్కడున్న కొండకి నీలాచలం అని పేరు. నీలాచలం మీద కొలువై ఉన్న నీలచేలక అంటే బలరాముడు. సుభద్ర, బలరాముడి సోదరుడు సుభద్ర, వీళ్ళిద్దరితో కూడిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఇందీవరాభాక్షి. ఇందీవర పద్మాల లాంటి ఆభ కాంతితో సమానమైన కాంతి కలిగిన అక్షి నేత్రాలు కలిగిన వాడు అంటే శ్రీకృష్ణుడు. ఆయన పేరే జగన్నాథుడు. అలాంటి ఒకవైపు బలరాముడు, మరోవైపు సుభద్రతో కూడిన జగన్నాథుడి అక్షికోణ అంటే ఆయన నేత్రాలలో క్రీగంట చూపులు, కోణము అంటే చివర, అలాంటి అక్షికోణము అంటే క్రీగంట చూడటంతో దృగంచత్ ఆయన దృక్కుల యొక్క చివరలతో అంటే ఆయన అనుగ్రహం వల్ల భుజ వీర్య ధుర్య మంచి భుజ పరాక్రమం కలిగి విజయాన్ని పొందిన జయ సన్నాహ ఆర్భటి వాద్య అంటే జగన్నాథుడి అనుగ్రహంతో కృపాకటాక్ష వీక్షణాలతో విజయాన్ని పొందినవాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అలా విజయాన్ని పొందినప్పుడు చేసే ఆర్భటి హడావిడి ఉంటుందిగా, వాద్యాలవి మోగిస్తారు కదా, అట్లాంటి వాద్యాలు మోగించినప్పుడు భయపడి హడిలిపోయి చచ్చిపోతాడెవడు? గజపతి. అంటే ఆయన కటకాన్ని జయించడానికి వెళ్ళాడు. కటకాన్ని జయించడానికి వెళ్ళేటప్పుడే కదా శ్రీకృష్ణదేవరాయలకి ఆముక్తమాల్యద రాయమని ఆంధ్ర మహావిష్ణువు ఆనదిచ్చాడని మనం అవతారికలో చదువుకున్నాం. అది చెప్తున్నాడు. అంటే పూరిలో కొలువై ఉన్న జగన్నాథుడి కృపాకటాక్ష వీక్షణాలతో బలాన్ని పొంది విజయాన్ని పొందిన శ్రీకృష్ణదేవరాయల యుద్ధ సన్నాహ ఆర్భాటాన్ని విని ఆ ఆర్భాటంలో వాయించేటటువంటి వాద్యముల యొక్క ఆ వాద్యాలకి భయపడి భీతి, ఆ వాద్యాల చప్పుళ్ళకి భయపడి ఉదిత ఇభ ఈశ్వర ఉదితేభేశ్వర దాని నుండి పుట్టిన దడ కలిగిన ఇభేశ్వరుడు అంటే గజపతి. ఇభము అంటే ఏనుగు, గజపతి అంటే గజపతులు. శ్రీకృష్ణదేవరాయల్ని తలుచుకుంటే ఆయన యుద్ధ సన్నాహం తలుచుకున్నా యుద్ధ సన్నాహంలో వాయించే వాద్యాల
హడావుడికి వాళ్ళు భయపడిపోతూ ఉంటారట. అలాంటి గజపతులు కలిగినటువంటి శ్రీకృష్ణదేవరాయలు అనే రాజుగారి చేత రాయబడిన ఆముక్తమాల్యద అనే కావ్యంలో 7వ ఆశ్వాసము హృద్యమైన పద్యాలతో కూడినది అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అదండి, ఈయన చక్కగా సుఖాంతం చేశాడు. తర్వాత కథ ఎలా ఉన్నా గోదారంగనాథుల పరిణయం, ఆ తరువాత వాళ్ళు హాయిగా కాలక్షేపం చేశారు అని కథని చాలా వేగంగా నడిపించేశాడు. ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న గోదారంగనాథుల కళ్యాణం ఎలా అయిపోయింది, అలా అయిపోయింది కదా. అంటే గోదాదేవికి సంబంధించిన పాత్ర చూడండి, ఇందులో చాలా తక్కువ ఉంది. అంటే భక్తుల చరిత్రలు చాలా ఎక్కువగా చెప్పాడు. పంచమాశ్వాసంలో కొంత గోదాదేవి వర్ణన ఉంది. గోదాదేవి చరిత్ర కానీ, గోదాదేవి తమిళంలో చెప్పినటువంటి తిరుప్పావై కానీ, నాచియార్ తిరుమొయ్యి ఇలాంటి కొన్ని ప్రబంధాలు ఉన్నాయి. ఆ ప్రబంధాల్లో ఉన్న భక్తితత్వం వాటి జోలికి ఈయన ఎక్కువ వెళ్ళలేదు. అంటే గోదాదేవి నెపం పెట్టుకుని భాగవతుల చరిత్రలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అంతే కదా. ఇప్పుడు మీరు కూడా మొత్తం చూసినట్టే కదా. కొన్ని పద్యాలు లేకపోయినా ఏ ఆశ్వాసంలో ఏది ఉంది అనేది అంతా తెలుసు. అంటే గోదాదేవి చరిత్ర కన్నా రసపుష్టి కలిగిన ఘట్టాలలో మాలదాసరి కథే అన్నిటిలోకెల్లా ముందు నిలుస్తుంది. అంటే ఒక కథన సామర్థ్యం కానీ, ఒక ఉత్కంఠ రేకెత్తిచ్చే విధంగా ఉండటం, సంభాషణలు, ఒక కథనం వీటన్నింటితో కూడినది మాలదాసరి కథ. దాని తర్వాత విష్ణు చిత్తుల చరిత్ర, యామునాచార్యుల చరిత్రల్లో కూడా కథ వేగంగా నడుస్తుంది. కొంచెం రసవత్ ఘట్టాలు ఉంటాయి. వీటన్నింటినీ మించి ఆముక్తమాల్యద నిండా 800 పద్యాలు ఉంటే దాదాపు ఒక 300 పద్యాలు, 250-60 పద్యాల వరకు వర్ణనలే ఉంటాయి. ఆ వర్ణనలన్నీ తీసేసామనుకోండి మనం, ఇందులో కథాసూత్రం చాలా స్వల్పంగా ఉంటుంది. అట్లా కొన్ని కథలన్నింటినీ గుదిగుర్చి ప్రబంధ లక్షణాలుగా చెప్పే వస్త్వైక్యము, ఏకనాయకాశ్రయత్వము అనే వాటిని మనం కావాలని గిట్టించుకోవాలి. అంటే అన్నీ కలిపి చివరికి రంగనాథుడినే గొప్పవాడు, ఆయనే ఒకే నాయకుడు అని చెప్తోంది. కాబట్టి అంటే విష్ణు పారమ్యాన్ని చెప్పటమే ఈ ప్రబంధంలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏకనాయకాశ్రయత్వం ఉంది. వస్తువు కూడా శ్రీ వైష్ణవానికి సంబంధించిన, అంటే ఎటు వెళ్ళినా మళ్ళీ గోదాదేవి కథతో వచ్చి ముగించాడు. గోదాదేవి ప్రారంభం అంటే గోదాదేవి తండ్రి విష్ణు చిత్తుల వారితో శ్రీవిల్లిపుత్తూరుతో ప్రారంభించి మళ్ళీ వాళ్ళ వివాహం, మధ్యలో అవాంతరంగా కొన్ని కథల్ని తెచ్చిపెట్టినప్పటికీ కథాసూత్రం దెబ్బతినకుండా తీసుకువచ్చాడు. అందువలన ప్రబంధాలలో ఒక ఉత్తమ ప్రబంధం కింద ఆముక్తమాల్యదని చెప్తారు. అంటే మిగిలిన ప్రబంధాల్లో ఈ మాత్రం లక్షణాలు కూడా ఉండవు. అంటే కొన్ని ఇంకా మనుచరిత్రలు లాంటివి ప్రబంధ లక్షణాలకి ఇమడవు, కానీ మనోహరంగా ఉంటాయి. ప్రబంధ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న కావ్యం ఏదయ్యా అంటే ఆముక్తమాల్యదనే చెప్పాల్సి వస్తుంది. దాన్ని మనం దాదాపు రేఖామాత్రంగా స్పృశించాం. అన్ని ఆశ్వాసాల్లో ఉన్న ప్రధానమైన వర్ణనలు, ప్రధానమైన ఘట్టాలు, వాటన్నిటిని స్పృశిస్తూ దాదాపుగా ఒక మోస్తరుగా చదివామని అనిపించాం. మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. 1-2 మాటలు చెప్తే ఇంక మనం ముగిద్దాం. మీరు సమయం తీసుకుని చెప్పడం మటుకు మా అదృష్టం అండి. ఇప్పుడు మొదట్లోనే మన మొదటి క్లాసులో అప్పుడు 20 ఏళ్ళుగా ఆముక్త మంది పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి. ఎప్పుడు చదువుతామో అనుకున్నది కాస్త 4కి ముడిపడింది. దాదాపు మనం 50% కావ్యం చదివినట్టే. అంటే నాణ్యంగా ఉన్నవన్నీ మనం తీసుకున్నాం, ఇంకా పెద్దగా పర్వాలేదు అనిపించిన వాటినే మనం విడిచిపెట్టాం. ప్రతి ఆశ్వాసంలోంచి కూడా దాదాపు ఎన్ని పద్యాలు చదువుకుంటామండి? కనీసం ఒక 50% దాదాపు. చివరికి ఆయన శుభంగా వేసి కానీ అంటే ఆఖరి ఆశ్వాసం
మొదటి ఆస్పాసులతో పోలిస్తే కాస్త తేలిగ్గా ఉన్నాయేమో పద్యాలు అనిపించింది. మాకు అలవాటైపోయి శ్రీకృష్ణదేవరాయలు అయిండొచ్చునేమో. అంటే పెళ్లి నడిపించడం కూడా మీరు అన్నట్టు తెలుగు వాళ్ళ పెళ్లిలాగా ఉంది. తలంబరాలు, జీలకర్ర బెల్లం అని, తలంబరాలు, జీలకర్ర బెల్లం, మంగళసూత్రాలు, ఈ 3 ఉంటే పెళ్ళి అయిపోయినట్టే కదా. అందువల్ల ఆ 3 చెప్పాడు. ఆయన మార్కు ఒక చమత్కారం దాంతో చేస్తూ చెప్పాడు. అంటే శుభంగా వేయడం కూడా తర్వాత మన సినిమాల్లో కూడా అంతే, శుభంగా పెళ్లి చేయడం అంతే. మామూలుగా చరిత్రలో అయితే ఆయన శ్రీరంగంలో వివాహం అయిన తర్వాత గోదాదేవి హంస నడకలు నడుస్తూ శ్రీరంగం లోపలికి వెళ్ళి ఆయన మూల విరాట్ రూపం ఉంటుంది కదా, మూల విగ్రహంలో లీనమైపోయింది అని చరిత్ర చెప్తుంది. కానీ ఈయన అలా కాకుండా ఈయన మామూలుగా ఈయన ప్రబంధం పద్ధతిలో తీసుకున్నారు. అది ఇంకా మాధవి గారు దీనివల్ల కనీసం ఆముక్తం అనేది భయం పోయింది. కనీసం పద్యాలు చూసి చదువుకోనే అవకాశం చేస్తాం. అంటే పూర్తిగా చదవగలమా, ఏదైనా చెప్పిన పద్యం మధ్య అంటే తెలియదు, కానీ కనీసం భయం అయిపోతుంది. బాగుంది, ఎందుకంటే ఫెమిలియర్ అవుతుంది కదా. అందులో ఆముక్తమాల్యద అంటేనే అవి కొరుకుడు పడకుండా ఉంటాయి. సరే, 1-2 సార్లు చూసిన తర్వాత మీకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇది చదివిన తర్వాత ఆ అప్పకవి అంటాడు, ఇది చదివిన పిదప మరి ఎదియ్యను చదవపడమి అంటాడు. ఇది చదివాక ఇంకోటి ఏది చదవాలనిపించకూడదట, అలా రాశాను నేను అప్పకవి అంటాడు మహానుభావుడు. అది కదా మరి ఛాలెంజ్ చేసి చెప్పాడు. అంటే ఒక కోరికతో మనం ఒక గ్రంథాన్ని చదివితే అది చదివాక ఇంకో పుస్తకం కోసం వెళ్లకుండా నేను చేస్తానన్నట్టు. అది ఆయన గొప్పతనం అప్పకవి. అట్లా ఇది చదివిన తర్వాత మిగిలినవన్నీ పర్వాలేదు అనిపిస్తాయి. అది ఎందుకంటే ఇందులో భాష క్లిష్టంగా ఉంటుంది, భావాలు క్లిష్టంగా ఉంటాయి, అవి పట్టుకోవడం కష్టం, వాటికి వ్యాఖ్యానాలు లేవు. మీకు 2-3 వ్యాఖ్యానాలు ఇప్పుడు దొరుకుతున్నాయి, కానీ ఏవి హృదయాన్ని పట్టించేటట్టుగా మీకు అర్థమయ్యే స్థితిలో ఉండవు. మీరు చూసుంటారుగా వ్యాఖ్యానాలు. అవును, 2-3 సార్లు చదివినా మళ్ళీ అది అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. మనం కూడా కొంచెం సమయం దాని గురించి కొంచెం, అంటే ఒక పద్యాన్నే మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు అందులో ఉన్న విశేషాలు. కానీ మరీ ఎక్కువ జీడిపాకం అయితే కష్టమని కొంచెం అన్నీ ఉండాలని దాన్ని వదిలేశాను. అది గురువుగారు, సుమగారు చెప్పండి. పెళ్లి సందడి అసలు ఎంత బాగుందంటే అక్కడ దేవతల పెళ్లి సందడి మన తెలుగు వారి పెళ్లి సందడితో కలిసిందే. అవును, అది అద్భుతాతిరేకం. అసలు తెలుగు వాళ్ళ పెళ్లి సందడి చాలా బాగుంటుంది. ఎలా పెళ్ళిళ్ళ కన్నా కూడా అది దేవత వాళ్ళ ఇసి వాళ్ళ గరుడ వాహనం ఏంటి, వాళ్ళందరూ వాహనాల్లో రావటం ఏంటి, నారదుడి గారి వాయిద్యాలు ఏంటి, ఈ శర్వాణి వాణి గీర్వాణి వాళ్ళ సంగీతాలు, అమ్మో పెళ్ళి అది వాళ్ళ అలంకారాలు వ్యవహారాలు, డేరాలు పట్టే వాళ్ళకు ఛత్ర చామరాది లాంఛనాలు అవన్నీ చెప్తారనమాట. మీకు మొల్ల రామాయణంలో బాగా వర్ణిస్తుంది. ఈ ప్రబంధాల పద్ధతి అంతా అదే అనమాట. శ్రీకృష్ణదేవరాయల కాలమే కదా మొల్ల కూడా. మొల్ల రామాయణంలో శుభలేఖలు కూడా వేయిస్తుంది ఆవిడ. శుభలేఖలు కూడా వేయించారని రాస్తుంది. రాముడి పెళ్ళికి శుభలేఖలు వేయించారు, ముద్రించారు అని చాలా తెలుగువారి పెళ్ళి ఆ మొల్ల రామాయణం బాలకాండలో చాలా వర్ణిస్తుంది ఆవిడ. నిజానికి వాల్మీకి రామాయణంలో అవేం లేవు కదా, అసలు ఆడవాళ్లే వెళ్ళలేదు రాముడి పెళ్ళికి. కౌశల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు కొనిపెట్టుకున్న పట్టు చీరలు ఏమైపోవాలి, నగలు ఏమైపోవాలి, ఎవరికి చూపించాలి, వీళ్ళు పట్టించుకుంటేనా దశరథ మహారాజు మీరేం రావక్కర్లేదు పోండి అన్నాడు. అందువల్ల ఎవరు ఆడవాళ్ళు లేరు, వాళ్ళు వెళ్ళారు, చేసుకుని వచ్చేసారు. అందువల్ల అది నచ్చలేదు ఆవిడకి. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళినట్టు, శుభలేఖలు అచ్చొత్తించినట్టు ఇలా రకరకాలుగా వర్ణిస్తుంది. అదే ప్రభావం ఈ రాయల వారి మీద కూడా కనిపిస్తుంది. అంటే అప్పటికే తెలుగునాట ఈ వివాహ వైభవం అంతా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్ని కళ్ళ ముందు ఉత్తర భారతదేశంలోనే కాదు, దేవతలకి స్వర్గంలో పెళ్లి చేసినా సరే ఇక్కడ ఈ పద్ధతులు పెట్టేస్తారనమాట.
అది అందువల్ల అది చాలా మనోహరంగా ఉంటుంది. ఒక పదము పౌజు అని వాడారు మీరు. అది పౌజు తెలుగు పదమా? కాదు, ఉర్దూ పదం. ఉర్దూ పౌజు అది కృష్ణదేవరాయల దాంట్లో ఉందా, మీరు వాడారా? కృష్ణదేవరాయల దాంట్లోనే ఉంది. సేనాపతి పౌజు దీర్ప అన్నాడు. పౌజు అంటే సైన్యం కదా. అదే పౌజు అనేది అది ఉర్దూ పదమే. అయ్యో, ఉర్దూ పదాలు మనకి తిక్కన కాలం నుంచే ఉన్నాయి కదా. 13వ శతాబ్దం నుంచి ఉర్దూ పదాలు వాడారు కవులు. తిక్కన మొట్టమొదటి ఉర్దూ పదం త్రాసు అన్న పదం వాడాడు. తిక్కన గారే వాడారు. ఇక ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో మీకు చాలా పదాలు, ఇప్పుడు జాళువా, మొసలివా ఇలాంటివి ఉన్నాయి చూసారా. ఆ జాళువా ఇలాంటివి చాలా పదాలు శ్రీకృష్ణదేవరాయల దాంట్లో చాలా పదాలు వస్తాయి, ఉర్దూ పదాలు, పారసీ పదాలు. ఎందుకంటే ముఖ్యంగా సైన్యానికి సంబంధించిన పదజాలం అంతా వీళ్ళు వాడక తప్పదన్నమాట. హురుముంజి ఇలాంటి పదాలు, బంగారం అనే అర్థంలో చాలా పదాలు వాడతారు. అవి అచ్చతెనుగు పదాలా అన్నట్టుగా ఉంటాయి, అయితే పారసీ పదాలు బాగా కలిసిపోయి ఉంటాయి తెలుగులో. అంగరాగం సీతాదేవికి అనసూయాదేవి ఇస్తుంది వస్త్రము, అంగరాగము, అవన్నీ. అదొక పెద్ద, అంటే ఒకసారి పూసుకుంటే చాలా కాలం వరకు నిలవ ఉండేవి ఇచ్చిందంటే జరగబోయే ఆవిడ ఒకే వస్త్రంతో ఉండాలన్న విషయం ముందే ఈవిడ ఊహించి ఇచ్చింది. అంటే ఇన్ ఫ్యూచర్లో ఆవిడకి ఎట్లాంటివి కావాలో ఇచ్చింది. అది అక్కడ గమనించాల్సిన విషయం. అర్థమైందండి. ఆవిడ ఒకే చీరతో 6 నెలలు ఉండాలి కదా, అందువల్ల ఎప్పటికీ మాసిపోని చీర అక్కడ చెప్తుంది. వీటిని నువ్వు ధరిస్తే, ఈ పువ్వులు పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా వాడిపోవు, ఈ అంగరాగం పూసుకుంటే ఎన్నాళ్ళైనా పరిమళం పోదు. అంటే మరి ఆవిడ తర్వాత వ్రతం చేపడుతుంది కదా, రాముడు వచ్చేంత వరకు నేను అలాగే ఉంటానన్నది కదా, అదే వస్త్రంతో ఉంది కదా. అందువల్ల ఈ వనవాస కాలంలో 6 నెలలు ఆవిడ ఒకే చీరతో ఉండాలి అంటే ఎలాంటి చీర అయితే బాగుంటుంది అని ముందుగానే ఊహించి ఆవిడ ఇచ్చింది. అత్రి భార్య అనసూయ. అది అక్కడ కూడా వాల్మీకి రామాయణంలో చెప్తాడు, అంగరాగము అని చెప్తాడు. బయట వాళ్ళకి అలా కనిపిస్తుంది, ఆవిడకి ఆ ఇబ్బంది ఏం లేదు. బయట వాళ్ళకి బాగున్నట్టుగా కనిపించకూడదు కదా. అది ఆ వస్త్రం తాలూకు పరిమళము, దాని ప్రభావం, అది ఆవిడ కంఫర్టబుల్గా ఉంటుంది. అది కదా కావాల్సింది. బయట వాళ్ళకి ఎలా ఉంటే మనకి అది. మంచుతో, అదే హిమము అంటే మంచు కదా, మంచులాగా చల్లనైన నీరు అంటే పన్నీరు అండి, పన్నీరు అని చెప్పాలన్నమాట. చాలా బాగుంటుంది. సెకండ్ పౌండ్లో అప్పుడే ఎండ్ అయిపోయిందా అనిపిస్తుంది నాకు. ఇంకో క్లాస్ వెంటనే స్టార్ట్ అవ్వాలి గురువు గారు. I'm so jealous of all others, they have taken so many classes. We miss them all. So చూద్దాం తర్వాత ఏం చేద్దాం అనేది ఆలోచించండి, మీరు సజెస్ట్ చేయండి, దాన్ని బట్టి ఏదైనా చేద్దాం. అది లక్షణ గ్రంథం, అది కావ్యం కాదుగా. అది ఛందస్సు, యతులు, ప్రాసలు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. అది పద్యాలు రాయాలనుకునే వాళ్ళు, అవధానాలు చేయాలనుకుని, కవిత్వం చెప్పాలనుకుంటే అది చదవాలి. అది ముందు చదివి తీరాలన్నమాట. 3 నెలలు చాలండి అవధానం చేయడానికి. మీకు పట్టుదల అంటే 3 నెలలు అవధానం చేయించవచ్చు. అది కూడా ఎట్లాంటి పర్ఫెక్ట్ అనమాట, తప్పులు తడకలతో కాకుండా అథెంటిక్గా చేయించవచ్చు. దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక 3 months కాన్సన్ట్రేట్ చేస్తే అవధానం చేసేయచ్చు. ఇది ఏమీ తెలియని వాళ్ళు, పాండిత్యం ఉన్నవాళ్ళు కాదు. అది సరే, అది వేరే టాపిక్. అపకవ్యం అనేది అది లక్షణ గ్రంథం అనమాట. అంటే యతులు, ప్రాసలు, ఛందస్సు, వృత్తాలు,
అందులో ఆయన చెప్తాడు, మనం దేనికైనా డౌట్ఫుల్గా నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇంకొకటి రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే నీకు అన్ని సమస్యలు అన్ని పరిష్కారాలు తీరిపోతాయి అని చెప్పడం. అందువల్ల అప్పకవిని చాలా గొప్ప రీసెర్చర్ అంటారు, చాలా గొప్ప పరిశోధన. మొత్తం ప్రాచీన కావ్యాలన్నింటినీ వెతికి ఒక్కొక్క దానికి 10 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు.